అంటే కవిత మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి చూసినా, ఈ మధ్య కాలంలో నిర్ణయాలను బట్టి చూసినా ఖచ్చితంగా మొదట్లో ఏమనుకున్నారు అందరూ, ఒకవేళ కేటీఆర్, హరీష్ రావు ఈ స్థాయి వరకు కూడా కొంత డిటాచ్ అయినప్పటికీ కూడా కేసీఆర్ మాత్రం కవితకి సపోర్ట్గా ఉంటారని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ పొలిటికల్గా ఇప్పుడు కేసీఆర్ కూడా ఇక సపోర్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారా? కవిత మాటలు అంటే నన్ను ఒంటరిదాన్ని చేసి ఇలా మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడడం కానీ, ఎంత కాదనుకున్నా సరే సొంత పార్టీలో తన మీద దుష్ప్రచారం జరుగుతున్నా, తన గురించి చాలా బ్యాడ్ ప్రోపగండాస్ జరుగుతున్నా సరే ఖచ్చితంగా కేసీఆర్ గారు ఈ పార్టీకి ఎప్పుడో కంట్రోల్ చేసి ఉండేవారు. కానీ అవన్నీ జరగడం లేదు అంటే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ అనేది ఇంటర్నల్గా ఆల్రెడీ డిటాచ్ అయిపోయిందా? ఇక బహిరంగంగా జరగడమేనా ఆల్రెడీ దానికి సంకేతాలు ఇలా చూడొచ్చు అంటారా? ఎగ్జాక్ట్లీ దానికి సంబంధించి ఈరోజు 3వ తారీఖు ఎగ్జాక్ట్లీ 9వ తారీఖు రోజు రాఖీ పౌర్ణమి తెలంగాణలో పెద్ద ఎత్తున జరిగేటువంటి పండుగ ఇది. అంటే దేశవ్యాప్తంగా జరుగుతుంది. తెలంగాణలో ఖచ్చితంగా ఆడపడుచు ఇంటికి వెళ్ళి కట్టేటువంటి రాఖీ పండుగ దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ కూడా ప్రతి సందర్భంలో ఇక్కడ కూడా కవిత ఇంటికి వెళ్ళి కేటీఆర్ దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మొన్న తిహార్ జైల్లో ఉన్న సందర్భంలో రాఖీ కట్టలేకపోయారు. పండుగ సందర్భంగా ఆమె రిలీజ్ కాగానే ఇంట్లో రాఖీ కట్టి సెలబ్రేట్ చేసుకురు. అంతవరకు ఓకే. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలతో రేపు ఎమ్మెల్సీ కవిత ఆగస్టు 9వ తారీఖు రోజు రాఖీ పౌర్ణమి రోజు ఎమ్మెల్సీ కవిత కేటీఆర్ దగ్గరికి వెళ్ళి రాఖీ కడుతుందా లేదా అనేటువంటి దాన్ని బట్టి చూస్తే నిజంగా ఫ్యామిలీలో ఇందాక అన్నట్టు మొత్తం డిటాచ్ అయిపోయినట్టే, మొత్తం డిస్టెన్స్ దూరం పెరిగిపోయినట్టే అనేటువంటి చర్చ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రేపు 9వ తారీఖు రోజు ఎమ్మెల్సీ కవిత ఆగస్టు 9న రాఖీ కట్టడానికి వెళ్తే మాత్రం రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉన్నట్టే, కుటుంబపరమైనటువంటి విభేదాలు లేనట్టే అనేటువంటి ఒక మెసేజ్ వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి రేపు ఏం జరగనుంది అనేటువంటి చర్చ ఒకవైపు, ఎందుకంటే పార్టీ తరఫు నుంచి ఆమెకు పెద్దగా మద్దతు లభించట్లేదు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల విషయంలో, తర్వాత ఆమె లేఖ బయటకు వచ్చిన తర్వాత ఆమె చేసినటువంటి స్టేట్మెంట్ల విషయంలో అంత చర్చ కొనసాగుతుంది. కాబట్టి ఏం జరగనుంది, కవిత ఎమ్మెల్సీ కవిత దీనిపైన మాట్లాడిన మాటలపైన పార్టీ ఎట్లా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందనేటువంటి తేలే అవకాశం ఉంది. కొద్దిసేపట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాయినింగ్ కార్యక్రమానికి సంబంధించినటువంటి పార్టీలో జాయినింగ్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన హాజరవుతున్నారు. ఆ విషయంలో కూడా కేటీఆర్ కొద్దిసేపట్లో ఏం మాట్లాడనున్నారనేటువంటి చర్చ కొనసాగుతుంది. 4వ తారీఖు నుంచి రేపటి నుంచే కవిత ధర్నా, తర్వాత ఎల్లుండి కేటీఆర్ ఢిల్లీ వెళ్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ధర్నా ఉంది. సో ఈ నేపథ్యంలో లిల్లీ పుట్ అంటూ జగదీశ్వర్ రెడ్డి పైన చేసినటువంటి కామెంట్ పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. సో దీనిపైన కొద్దిసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది పార్టీ పరంగా కూడా. అంటే బయట జరుగుతున్నటువంటి చర్చ మధు, బయట కొంతమంది అభిప్రాయాలు చూసినా ముఖ్యంగా పొలిటికల్ సర్కిల్స్లో కవిత వెయిట్ చేస్తున్నారేమో, బీఆర్ఎస్ నుంచే ఏదైనా చర్యలు తీసుకుంటారేమో, అంటే బీఆర్ఎస్ దూరం పెట్టే ఆ చర్య కోసం వెయిట్ చేస్తున్నారు, సస్పెన్షన్ కానీ లేదంటే ఇక మీరు మాకు వద్దని బీఆర్ఎస్ ఫస్ట్ స్టెప్ వేయడం కోసం కవిత వెయిట్ చేస్తున్నారా అనే చర్చ నడుస్తుంది. యాక్చువల్లీ ఎలా చూడాలంటారు? మీరు విన్నారా ఇలాంటి కామెంట్స్? అంటే ఉన్న సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఆ కవిత పైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనపడకపోవచ్చు జరుగుతున్నటువంటి విషయాలపైన. సో ఎమ్మెల్సీ కవిత కూడా ఒక ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడానికి వెళ్తా ఉన్నారు, విజువల్స్లో చూడొచ్చు. సరే ప్రోగ్రామ్కి అటెండ్ అయితే వెళ్తున్నారు. కొద్దిసేపట్లో క్లారిటీ రానున్నటువంటి వాస్తవం. పార్టీ లైన్ అంటే నా ఉద్దేశం ఏంటంటే కవిత డిటాచ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు పార్టీ నుంచి, కానీ తనంతట తానుగా వెళ్లే కంటే కూడా పార్టీ పొమ్మంది అని చెప్పే పరిస్థితి కోసం వెయిట్ చేస్తున్నారు అని రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ చాలా మంది అభిప్రాయంగా కనిపిస్తుంది. సో ఇస్ దేర్ ఎనీ అలాంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది అసలు? అంటే అట్లా లేదనే చెప్పొచ్చు. చాలా సందర్భాల్లో పార్టీ నాది అంటూ క్లెయిమ్ చేసుకున్నారు ఆమె. నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీని, కేవలం జాగృతి పేరిట మాత్రమే కార్యక్రమాలు చేస్తున్నారనేటువంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే గతంలో చేస్తారు. కానీ మొన్న రీసెంట్గా జరిగినటువంటి లీడర్షిప్ సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. కొత్త నాయకులను తయారు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక పెద్ద ప్రోగ్రామ్ చేపట్టే ప్రయత్నం చేస్తారు. ఎక్కువగా యూత్ని అట్రాక్ట్ చేస్తూ, యూత్కి ట్రైనింగ్ ఇస్తూ, యూత్ని లీడర్షిప్ వైపు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ స్టేట్మెంట్ చేసిన సందర్భంలో ఒక్క స్టేట్మెంట్ చేశారు, జాగృతిని అతిపెద్ద సంస్థగా మార్చబోతున్నానంటూ స్టేట్మెంట్ చేశారు. మరి ఆ సంస్థ ఇలాగే జాగృతి పేరిటనే ఉంటుందా, లేకుంటే పొలిటికల్ మైలేజ్ తీసుకునేలాగా పొలిటికల్ సంస్థగా మారుతుందా, పొలిటికల్ యాక్టివిటీ చేపడుతుందా? రేపు స్థానిక సంస్థల్లో జాగృతి తరఫు నుంచి ఎవరైనా పోటీ చేస్తారా? జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ మద్దతు చెప్తారా? లేదు అంటే ఫ్యూచర్లో పొలిటికల్ పార్టీగా మారుతుందా? ఇవన్నీ చర్చ ఉన్నది, ఇదంతా చర్చ ఉంది. సో కాబట్టి ఆమె అన్నిటికీ సిద్ధంగానే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. నేను ఏం చేస్తున్నానో తెలుసు, కాన్షియస్గా ఉన్నానని చెప్తూ ఇందాక ఒక సనాతన ధర్మానికి సంబంధించిన ఒక స్టేట్మెంట్ చేశారు ఎమ్మెల్సీ కవిత.
కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాను అంటూ ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్ చేశారు. ఆ లైన్ కూడా ఏం జరిగినా ప్రతిదీ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానటువంటి స్టేట్మెంట్ కవిత మాటల్లో కనిపించింది. సో మొత్తానికి కవిత ఈరోజు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నాయకులలో ఉన్నటువంటి ఒక నాయకుడు జగదీశ్వర్ రెడ్డిని టార్గెట్ చేయడం, లిల్లీ పుట్ అని స్టేట్మెంట్ చేయడం, కార్తిక్ రెడ్డి సబితాంద్ర రెడ్డి కొడుకుని చిన్నపిల్లగాడిలో ఉండు అనేటువంటి స్టేట్మెంట్ చేయడం పెద్ద ఎత్తున చర్చనీయాంశం మొత్తం. రైట్ థ్యాంక్ యూ మధు. ఏం జరగబోతుందనేది చూద్దాం. మొత్తం మీద మీరు ఒకసారి అప్డేట్ వచ్చిన తర్వాత మాకు మళ్ళీ టచ్లోకి రండి మధు. ఇటు జగదీష్ రెడ్డి కానీ లేదంటే ఇప్పుడు కేటీఆర్ కానీ ఎవరు మాట్లాడినా సరే ఒకసారి మళ్ళీ మనం మాట్లాడదాం ఈ అంశానికి సంబంధించి. మొత్తం మీద కవిత చేస్తున్నటువంటి కామెంట్స్ ఇప్పుడు బీఆర్ఎస్లో చర్చనీయాంశంగా మారాయి. డైరెక్ట్గా పై స్థాయి నాయకుల్ని ఇక కామెంట్ చేస్తున్నటువంటి తీరు, చిన్న పోరాడు అంటూ కార్తిక్ రెడ్డి అనడం కానీ, లిల్లీ పుట్ అంటూ నల్గొండలో ఉన్న నాయకుడు అని చెప్పి మాట్లాడడం కానీ, లేదంటే పై స్థాయిలో ఉన్న నాయకులే నా మీద ఎంకరేజ్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో నా మీద దారుణంగా మాట్లాడుతున్నా సరే అవి తెలిసి కూడా సైలెంట్గా ఉంటున్నారు, నిజంగా నాకు అంత ప్రయారిటీ ఉంటే అలా ఉంటారా ఎవరైనా అనేది మాట్లాడుతున్నారు. మరోవైపు ఇప్పుడు నేనేదో కొంచెం డీవియేట్ అయ్యాను కాబట్టి నన్ను ఒంటరిగా ఉన్నాను కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు అంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది జగదీష్ రెడ్డిని ఉద్దేశిస్తూ. ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది? ఇప్పుడు మరోవైపు జగదీష్ రెడ్డి ఇప్పటికే కేసీఆర్ దగ్గరికి పయనమై వెళ్ళారు అంటూ తెలుస్తోంది. ఇప్పుడు కవిత చేసినటువంటి కామెంట్స్ విషయంలో ఏం చర్చ జరగబోతుంది, ఏం నిర్ణయానికి రాబోతున్నారు? మరోవైపు కేటీఆర్ మరికొద్దిసేపట్లో మీడియాతో మాట్లాడబోతున్నారు, చేరికల కార్యక్రమం ఉంది, ఈ నేపథ్యంలో మాట్లాడే అవకాశం ఉంది. అప్పుడు కేటీఆర్ ఏమైనా రెస్పాండ్ అవుతారా ఈ అంశానికి సంబంధించి? అన్నిటికీ మించి ఖచ్చితంగా ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న విషయం, అటు ఏపీలో అయినా సరే తెలంగాణలో అయినా సరే, ఏపీలో షర్మిల మరి వెళ్ళి రాఖీ కడతారా జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడ కవిత వెళ్ళి రాఖీ కడతారా కేటీఆర్ గారికి ఉన్నటువంటి పరిస్థితుల్లో? అంటే రాజకీయాలు వేరు, మేము కుటుంబం బాంధవ్యాలు మాకు ఉన్నాయని చెప్తారా, లేదంటే రాజకీయాలతో పాటు కుటుంబ బాంధవ్యాలు కూడా మాకు తెగిపోయాయి, అవి కూడా మాకు క్షీణించాయి, వీక్ అయిపోయాయని చెప్తారా? ఏం జరగబోతుంది అనేది మాత్రం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఇటు రాజకీయ వర్గాల్లో కానీ బయట ప్రజలు కానీ. మరోవైపు ఇప్పుడు కవిత చేసినటువంటి కామెంట్స్కు మరి ఇటు నాయకులందరూ ఎలా రెస్పాండ్ అవుతారు? జగదీష్ రెడ్డి కానీ, కేటీఆర్ కానీ, లేదంటే కార్తిక్ రెడ్డి కానీ. అంటే బీఆర్ఎస్లో పెద్ద నాయకుడు అన్నారు కానీ పర్టికులర్ కేటీఆర్ అనలేదు, కానీ టాప్ నాయకులు ఇంకెవరుంటారు? నిజంగా కవిత మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే, అంత దుష్ప్రచారం జరుగుతుంటే, అనరాని మాటలు కవితను అంటుంటే ఎవరు ఆపగలరు? అసలు నిజంగా ఒక్క మాటతో ఈ మొత్తాన్ని ఎవరు ఆపగలరు అంటే ఖచ్చితంగా మనందరికీ తెలిసిన పేరే. ఈ నేపథ్యంలో వారిని ఉద్దేశించి అన్నారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏం జరగబోతుంది అనేది మాత్రం చాలా ఉత్కంఠను కలిగిస్తుంది. బీఆర్ఎస్లో పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి అండ్ అట్ ది సేమ్ టైం చాలా హీట్ డ్రా చేస్తుంది ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే. మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. కవిత చేసినటువంటి కామెంట్స్ను మీరు ఎలా చూస్తున్నారు? వరుసగా కవిత మీద ఇంత పెద్ద ప్రచారం జరుగుతున్నా సరే సోషల్ మీడియాలో తన గురించి బ్యాడ్ ప్రోపగండా నడుస్తుందని, ఒక చెడు ప్రచారం, లేదంటే తన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా సరే బీఆర్ఎస్కి సంబంధించిన సోషల్ మీడియాలో పై స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా దీన్ని కనీసం కంట్రోల్ చేయడం లేదు అని కవిత మాట్లాడుతున్నారు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు, ఏం చేయాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఎటు దారి తీయబోతున్నాయి? త్వరలో ఏదో జరగబోతోంది పెద్దగానే చర్చ నడుస్తుంది. ఏం జరగబోతోంది? మీ అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్లో ఏం జరిగే అవకాశం ఉంది? కవిత ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? బీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? మరి ఇప్పుడు ఈ మాటల యుద్ధం ఎటువైపు దారి